సో ఫిజిక్స్లో ఏ చాప్టర్స్ ఎక్కువగా మనకి స్కోరింగ్ సబ్జెక్ట్గా ఉన్నాయని తీసుకున్నప్పుడు రే ఆప్టిక్స్ అండి. సో 3 క్వశ్చన్స్ వచ్చినాయి, కన్సిస్టెంట్గా వస్తూ ఉన్నాయి అన్ని షిఫ్ట్లో కూడా. ఇది ప్రెడిక్టబుల్గా ఉంది. రే ఆప్టిక్స్ ఎవరైతే చదువుకుంటారో ఈ 3 క్వశ్చన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మోడర్న్ ఫిజిక్స్ మీద ఆటమ్స్ అండ్ న్యూక్లియై రిలయబుల్ స్కోరింగ్ ఆపర్చునిటీస్ అనమాట. ఈ చాప్టర్ ఏదైతే ఉందో మోడర్న్ ఫిజిక్స్లో ఆటమ్స్ అండ్ న్యూక్లియై అనేటువంటి చాప్టర్. సెమీ కండక్టర్స్లోని లాజిక్ గేట్స్ ఏదైతే ఉందో 4 మార్క్స్ గ్యారంటీగా ఇస్తుంది. ఇది ఎఫర్ట్ కూడా పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. లాజిక్ గేట్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. టేక్అవే ఏంటి అంటే దిస్ సెక్షన్ వాజ్ నాన్ నెగోషియబుల్ ఫర్ ఎ గుడ్ స్కోర్, మిస్సింగ్ దీస్ వాజ్ నాట్ అన్ ఆప్షన్. ఇవి కానీ పోగొట్టుకుంటే ఇక మంది ఎత్తిపోయినట్టే లెక్క. ఈ 3 చాప్టర్స్ మిస్ చేసుకున్నటువంటి దురదృష్టవంతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే స్కోర్ చేసే అవకాశం లేదు. ఈ తుఫాన్లో ఇదే మనకి ఆక్సిజన్ లాంటిది. ఈ సబ్జెక్ట్లో ఆ ఆక్సిజన్కి బూస్ట్ ఇచ్చినటువంటి ఈ 3 సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి స్కోరింగ్ సెక్షన్స్. వీటిని మిస్ చేసుకున్నటువంటి పిల్లలు దురదృష్టవంతులు అని చెప్పాలి. సో దీని యొక్క సిల్వర్ లైనింగ్, ఇప్పుడు సార్ ఇంత కష్టంగా వచ్చింది కదా, మళ్ళీ మాకు మార్కులు తక్కువ వచ్చినాయి కదా అని భయపడద్దు. దీంట్లో నార్మలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ఉంటుంది. మనం దాని మీద దృష్టి పెడదాం. హయ్యర్ ద డిఫికల్టీ, లోయర్ ద కట్ ఆఫ్స్. ఓకే, డోంట్ ప్యానిక్ అబౌట్ యువర్ రా మార్క్స్. దే క్యారీ మోర్ వెయిట్ ఇన్ దిస్ షిఫ్ట్ దాన్ ఇన్ ద మార్నింగ్ సెక్షన్. దీంట్లో మీకు మార్కులు కొద్దిగా వచ్చినప్పుడు కూడా దాని వెయిటేజ్ అనేది బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది టఫ్ షిఫ్ట్లో మీరు సాధించినటువంటి మార్కులు కాబట్టి దాని వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల మీకు పర్సంటైల్ అనేది నార్మలైజేషన్లో మీకు వచ్చేస్తుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ షిఫ్ట్ 2 వాజ్ సిగ్నిఫికెంట్లీ హార్డర్ దాన్ ది షిఫ్ట్ 1. ద మ్యాథమెటికల్ నార్మలైజేషన్ ప్రాసెస్ వర్క్స్ ఇన్ యువర్ ఫేవర్. ఖచ్చితంగా ఇది కొంచెం బాగా చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో టేక్అవేలో మంచి పర్సంటైల్ తెచ్చుకుంటారు. సో ఫార్ములా ఏంటి అంటే లోయర్ ద రా స్కోర్ ఈక్వల్ టు హయ్యర్ ద పర్సంటైల్. సో ఇది ఒక బండ గుర్తు అన్నట్టు.